హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపు ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు ఇంకా జమ కానటువంటి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 2016 రూపాయలు, 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులనైతే ఈ నెల పెన్షన్ డబ్బులనైతే రిలీజ్ చేయబోతున్నారు. ఇక మొన్నటి నుంచి ఈ పెన్షన్ డబ్బులనైతే ఇవ్వడం అయితే షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు ఆ పెన్షన్ డబ్బులను విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదో, జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే ఆ పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే షురూ అయితే చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే, అధికారంలో ఉన్నప్పుడే మనకేదైతే అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే తెలంగాణలో అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు 4000 రూపాయలను, 6000 రూపాయలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 100 రోజులు కాదు 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయలేదు. అదే రీతిలో ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా విడుదల చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది కొత్త పెన్షన్ డబ్బుల కోసం, ఇటు మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఈ 2 కొత్త పథకాల కింద తెలంగాణలో ఎవరెవరికి 2 కొత్త పథకాలు పంపిణీ చేయనున్నారు డబ్బులు పథకాల కింద, ఇక నిజమైనటువంటి అర్హత జాబితా అనేది ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు, ఇక ముఖ్యంగా ఈ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో ఎప్పుడు మరి ఈ పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అన్నది ఈ వీడియోలో మనమైతే ఒకటి తర్వాత ఒకటి సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక మనమైతే వీడియోలోకి వెళ్ళి సమాచారాన్ని తెలుసుకోక ముందట వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంత కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మొదట కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని, మొన్న జరిగినటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలకు ముందు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని తెలపడం జరిగింది. ఇక ఇటు పంచాయతీరాజ్ అయిపోయింది, మనకి మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ముగియడం జరిగింది. ఇక ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయలేదు. ఇక మొన్న దీనిపైన అఫీషియల్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ ఏప్రిల్ నెల నుంచే తెలంగాణలో ఏప్రిల్ నెల చివరి ఆఖరిలో నుంచి అయితే అర్హత సాధించినటువంటి వారికి, అంటే ఇప్పుడు 2000 రూపాయలు తీసుకునేటువంటి వారికి 4000 రూపాయలు, ఇటు 4000 రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందని తెలపడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా అదే రీతిలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తే, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇవన్నీ ఇలా ఉండగా ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఇప్పటి వరకు ఎవరికైతే జమ కాలేదో, జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ రోజు నుంచి మొదలుకొని ఏప్రిల్ నెల మనకి దాదాపు 8వ తారీఖు 9వ తారీఖు వరకు జమ కానటువంటి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా, బ్యాంక్ ఒకటి ద్వారా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందని వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.